జరిగింది. అలాగే తిక్కవనపాలెం నుండి సంజయ్ కాలనీ వరకు పారాబిట్ మాల్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ట్రైన్ అనేది ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈరోజు మరి ఎమ్మెల్యే విష్ణుకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరంగా ఉంది అని చెప్పడంతో మనం టీఎంసీ వారు ఎస్టిమేట్ వేసి ఇంచుమించు సుమారు 30 లక్షల దగ్గర వరకు వాల్యుయేషన్తో మొత్తం అంతా పని చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చేసిన కూటమి నాయకులు అలాగే ఉషాకర్ రెడ్డి మేడంకి అలాగే మన కార్పొరేటర్ గారికి కూటమి నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటుగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా మొన్న ఎలక్షన్ కూడా అయిపోయినప్పటి నుంచి కూడా ప్రతి వార్డులో కూడా మరి ఆ వార్డుకు సంబంధించినటువంటి అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించి వాళ్ళ అర్జీలు స్వీకరించి దానికి తగ్గట్టుగా మరి అనేక శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషదాయకం. మరి ఈరోజు 47వ వార్డులో మరి ఇక్కడ ఉన్నటువంటి కప్పరాడ నుంచి జయప్రకాష్ నగర్ వరకు ఎస్డబ్ల్యూ ట్రైన్స్ అలాగే జయప్రకాష్ నగర్ నుంచి తిక్కవానిపాలెం వరకు కూడా పేరా పెట్టుకోవాలనేది 30 లక్షల జీవీఎంసీ నిధులతో ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సోదరిమణి కార్పొరేటర్ కంటిపాముల కామేశ్వరి గారు, మరొక సోదరిమణి విష్ణుకుమార్ రాజు గారి కుమార్తె శ్యామలా దీపిక గారు, స్థానిక నాయకులందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా సంతోషదాయకం. ఇదే విధంగా విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ఉత్తర నియోజకవర్గం ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.